వెల్కమ్ టు అగ్మాక్స్. వ్యవసాయ రంగంలో రైతుల ఉత్పత్తులకు మంచి ధరలు, నాణ్యమైన విత్తనాలు, సరైన మార్కెట్ అవకాశం కల్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందడుగు వేశాయి. ముఖ్యంగా రైతులు కలిసికట్టుగా ఏర్పడే రైతు ఉత్పత్తిదారుల సంఘాలు అంటే ఎఫ్పిఓల గురించి, అసలు ఇవి ఎలా పనిచేస్తాయి, రైతులకు ఏ మేర లాభం చేస్తాయి, ఈ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఎఫ్పిఓస్, ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అనేవి చిన్న రైతులు లేదా మధ్యస్థ రైతులు కలిసి ఏర్పరచుకునే సహకార సంస్థలు. వీటి ద్వారా రైతులు కలిసికట్టుగా వ్యవసాయ ఉత్పత్తులు సాగించి వాటిని సేకరించి అవసరమైతే ప్రాసెసింగ్ చేసి చివరికి మార్కెట్లో నేరుగా విక్రయించవచ్చు. ఈ విధానంలో రైతులు పెట్టుబడి ఖర్చులను తగ్గించుకోవచ్చు, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులను తక్కువ ధరకు పొందవచ్చు. అంతేకాకుండా ఉత్పత్తులను ఎక్కువ మొత్తంలో విక్రయించడం ద్వారా మార్కెట్లో మంచి ధర పొందే అవకాశం ఉంటుంది. ఎఫ్పిఓలో సభ్యులుగా ఉండే రైతులకు షేర్లు ఉంటాయి. ఈ సంస్థలు బోర్డు సభ్యుల ద్వారా నడపబడుతున్నాయి. ఈ విధంగా వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చే అవకాశం రైతులకు కలుగుతుంది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైతుల అభ్యున్నతికి 10,000 ఎఫ్పిఓల ఏర్పాటు అనే ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం అమలులో నాబార్డ్, ఎస్ఎఫ్ఏసి వంటి సంస్థలు ఆర్థిక, సాంకేతిక మద్దతు అందిస్తున్నాయి. ఈ సంస్థల సహకారంతో రైతులు తమ ఉత్పత్తులు వాణిజ్యపరంగా వినియోగించి లాభాలను పొందుతున్నారు. వీటి ద్వారా రైతులు తమ అవసరమైన ఎరువులు, విత్తనాలు పెద్ద మొత్తంలో తక్కువ ధరకు పొందగలుగుతున్నారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా మార్కెట్కి ఉత్పత్తులు పంపటం వల్ల రైతులకు లాభం నేరుగా చేరుతోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ పథకానికి పెద్దపీట వేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 311 రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఈ ఎఫ్పిఓస్ ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంది. ఈ సంఘాలు రైతుల ఆదాయాన్ని పెంచటం, పెట్టుబడి రాయితీలు అందించటం, నాణ్యమైన ఇన్పుట్స్ అందించటం, తక్కువ వడ్డీకి రుణాలు మంజూరు చేయటం, గిట్టుబాటు ధరల కోసం మార్కెట్ అనుసంధానం కల్పించటం వంటి అనేక ప్రయోజనాలను అందించనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తూ వారు ఆర్థికంగా మెరుగ్గా జీవించగలుగుతారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఏర్పడిన ఎఫ్పిఓలు మంచి ఫలితాలు అందిస్తున్నాయి. ఉదాహరణకు నల్గొండ జిల్లాలోని కూరగాయల ఎఫ్పిఓ రైతులు కలిసి ఒకే చోట తమ కూరగాయలను సేకరించి హైదరాబాద్కు నేరుగా సరఫరా చేయడంతో మంచి ధర పొందుతున్నారు. ఖమ్మం జిల్లాలో మిర్చి ఎఫ్పిఓ రైతులు సేకరించిన మిర్చిని ప్రాసెసింగ్ యూనిట్కి పంపించి బ్రాండ్తో అమ్మటం ద్వారా అదనపు ఆదాయం పొందుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో మొక్కజొన్న ఎఫ్పిఓ పెద్ద కంపెనీలకు నేరుగా సరఫరా చేయటం వల్ల మధ్యవర్తుల అవసరం తగ్గింది. ఈ చర్యల ద్వారా రైతులకు ఆర్థిక స్థిరత్వం, సాంకేతిక సహాయం, మార్కెటింగ్లో నేరుగా భాగస్వామ్యం వంటి అనేక అవకాశాలు లభిస్తున్నాయి. వ్యవసాయ రంగంలో సుస్థిర అభివృద్ధికి ఇది దోహదపడుతుంది. ఇంత గొప్ప అవకాశాన్ని మన రైతన్నలు వినియోగించుకోవాలి. ఎఫ్పిఓల ద్వారా రైతులు తమ భవిష్యత్తును వెలుగులో నడిపించుకోవచ్చు. ఇవి రైతులకు ఆర్థికంగా బలాన్ని, మార్కెట్పై నియంత్రణను, వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చే అవకాశాన్ని కలిగిస్తాయి. కాబట్టి రైతులు కలిసికట్టుగా ఏర్పడితే చిన్న చిన్న సమస్యలు పెద్దవిగా అనిపించవు. పెట్టుబడి తగ్గి లాభం పెరుగుతుంది. గిట్టుబాటు ధర, నాణ్యమైన ఇన్పుట్స్, మార్కెట్కు నేరుగా వెళ్లే అవకాశాలు అన్నింటికీ ఒకే సొల్యూషన్గా ఎఫ్పిఓలు పనిచేస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఇప్పటికే అనేక రైతులు మంచి ఆదాయాన్ని సంపాదిస్తున్నారు.